సో నెక్స్ట్ మనకి ఫోటో ఆల్బమ్ తర్వాత షేప్స్ అని ఉంది. సో షేప్స్ కొద్దిగా ఇంపార్టెంటే. సో మొత్తం కాకుండా ఒక నేను 50% వరకు చెప్పేసి మిగతా 50% మీకు హోంవర్క్ లాగా ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీరు షేప్ డ్రా చేయాలి అంటే ఇన్సెట్ ట్యాబ్ లో షేప్స్ అని ఉంటుంది. డౌన్ యారో క్లిక్ చేయండి. ఇక్కడ చాలా షేప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైన్. ఓకే, దీనికోసం నేను బెటర్ ఒక న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇవన్నీ నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. సో ఇన్సెట్ ట్యాబ్ లో మనకి ఫస్ట్ షేప్స్ లో లైన్. ఓకే, లైన్ ఇలా డ్రా చేసుకోవడం వెరీ సింపుల్. ఓకే, సో ఇందులో ప్రత్యేకత ఏంటి, మామూలుగా ఇలా చూసుకొని డ్రా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే మీకు ఎక్కువ లైన్స్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు ప్రతిసారి ఇన్సెట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కదండి. చూడండి, ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి నేను చేసుకోవాలా అని ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంటుంది. మనం ఏది షేప్ ఫార్మాట్ లో అంటే యాక్చువల్ గా క్లిక్ చేసాను కాబట్టి వచ్చింది. సో ఇక్కడ కూడా ఉంటాయి షార్ట్ కట్స్. ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. కంపల్సరీ ఇన్సెట్ టాబ్ లోకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు అది ఎక్కడ కనిపిస్తే అక్కడ నుంచి ఒక లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా దాన్ని లాక్ చేస్తే ఈవెన్ ఇక్కడికి వెళ్ళకుండా అలానే కంటిన్యూస్ గా డ్రా చేస్తూ ఉండొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. షేప్స్ లో లైన్ ఉంది కదా, లైన్ మీద, లైన్ అని కాదు చెప్తాను, ఏ టూల్ అయితే రిపీటెడ్ గా మీరు వాడాలనుకుంటున్నారో ఆ టూల్ మీద దాన్ని రైట్ క్లిక్ చేసి చూడండి, లాక్ డ్రాయింగ్ మోడ్. సరే, షార్ట్ కట్ నేను తర్వాత చెప్తాను. లాక్ డ్రాయింగ్ మోడ్ పెట్టేసుకోండి. సో ఇలా ఇప్పుడు ఈ మెథడ్ లో ఏంటంటే మనం ప్రతిసారి అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన అదే టూల్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వేరే టూల్కి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ తీసేసుకొని, ఇది అవసరం లేదు, మామూలుగా వేరే టూల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది, ఇదే మీరు మళ్ళీ డ్రా చేసుకోవాలనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇలా తీసుకోవాలి కదా. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి లాక్ డ్రాయింగ్ మోడ్ అనేసి ఇలా డ్రా చేస్తే ఇటువంటి షేప్స్ కంటిన్యూగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఎస్కేప్ బటన్ నొక్కుతాను. ఎస్కేప్ బటన్ నొక్కితే ఆ లాక్ డ్రాయింగ్ మోడ్ పోతుందేమో. పోతుంది. ఓకే, సో ఒకసారి నేను డూప్లికేట్ స్లైడ్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టాను, ఇవన్నీ తీసేసాను. ఓకే, సో ఇప్పుడు కొన్ని నెక్స్ట్ మనకి ఏముంది, అదే లైన్ ని ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఇలా డ్రా చేస్తే వస్తుంది కదా, అలా కాకుండా మీకు స్ట్రైట్ గా అంటే 90 degrees కానీ ప్యారలల్ గా ఇలా కావాలంటే కీబోర్డ్ మీద షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇలా డ్రా చేస్తే స్ట్రైట్ గా వస్తుంది. ఈవెన్ మీరు ఇలా కిందికి మూవ్ చేయడానికి ట్రై చేసినా కానీ అది కదలదు. ఓకే, కానీ ఓవర్ గా ఇలా అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 45 degrees యాంగిల్లో మూవ్ అవుతుంది. ఇన్సెట్ లో షేప్ లో ఏదైతే ఏదైతే మనకి షేప్ లాక్ చేయాలనుకున్నాం దాని మీద రైట్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్, లాక్ డ్రాయింగ్ మోడ్. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసిన తర్వాత ఎస్కేప్ బటన్ నొక్కితే ఆ లాకింగ్ మోడ్ అనేది పోతుంది. అలా ఓకేనా. సో మనము లైన్ గురించి చెప్పాను. షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ గా అంటే ఎలా వస్తుంది, ప్యారలల్ గా కానీ, అంటే ఇట్లా అక్రాస్ కానీ, లేదంటే 90 degrees కానీ 45 degrees కానీ అలా వస్తుంటుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మనకి యారోస్ ఎప్పుడైనా కావాలంటే ఇది మీరు డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి షేప్ లో రెక్టాంగిల్ ఉంది. మామూలుగా ఇలా డ్రా చేస్తే రెక్టాంగిల్ వస్తుంది, కానీ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అంటే, స్క్వేర్ అంటే మనకి విడ్త్ హైట్ సేమ్ ఉంటుంది కదా, అలా రావాలి అంటే ఇన్సెట్ లో ఇది డ్రా చేసే ముందు కీబోర్డ్ మీద షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రా చేయండి. డ్రా చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది డ్రా అవుతుంది. ఓకే, సో అదే విధంగా ఇన్సెట్ లో షేప్స్ లో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఓవెల్. ఓకే, సో ఇలా క్లిక్ చేస్తే ఓవెల్ వస్తుంది. కానీ సర్కిల్ రావాలంటే ఎలా, ఏం చేయాలి,
షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి అంతే. సో ఇన్సెట్ లో షేప్స్ ఇది తీసుకొని ఓవెల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే పర్ఫెక్ట్ సర్కిల్ అనేది డ్రా అవుతుంది. సో ఇంకా ఇంపార్టెంట్ షేప్స్ ఏమున్నాయి ఇక్కడ? సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డ్రా చేసి ట్రై చేయండి. సో వీటన్నిటితో మనం డిస్కస్ చేస్తున్నాం కదా, సో అన్నిటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇది చూడండి. ఇంపార్టెంట్ షేప్స్ వరకు నేను డిస్కస్ చేస్తాను. ఇది మనం ఏదైనా పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు నో అని ఏదైనా చెప్పడానికి ఇది వాడతాం. ఇలా పెట్టేసేసి వెనకాల ఏదైనా ఫోటో పెడితే నో అని అర్థం. ఓకే, నో యూటర్న్ అన్నాం అనుకోండి, అక్కడ యూటర్న్ అంటే అక్కడ పెట్టేసేసి నో యూటర్న్ రిలేటెడ్ ఐకాన్ పెట్టేసేస్తే సో అక్కడ ఆ పని చేయకూడదు అని అర్థం వస్తుంది. సో అలా మనం డిజైన్స్ చేసుకోవచ్చు ఈ ఐకాన్స్ ద్వారా కూడా. సో ఇంకా చాలా షేప్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. కొన్ని ఉంటాయి షేప్స్, ఆ షేప్స్ డ్రా చేసినప్పుడు కొన్ని ఎడిటబుల్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఎల్లో కలర్ పాయింట్ వచ్చింది కదా, ఇది అన్నిటికి రాదు, కొన్నిటికి మాత్రమే వస్తుంది. సో ఇలా ఎల్లో కలర్ పాయింట్, అడ్జస్టబుల్ పాయింట్ ఉన్న షేప్స్ కి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని ట్రై చేయండి. అది ఏ షేప్స్ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రౌండెడ్ కార్నర్ రెక్టాంగిల్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఆ కార్నర్ రేడియస్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఈ రౌండ్ కార్నర్స్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కార్నర్ రేడియస్, సో ఈ కార్నర్ ఎల్లో పాయింట్ అనేది కొన్నిటికి ఉంటుంది, అది మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి. ఇది కూడా దీనికి కూడా ఉండొచ్చు. ఫ్రేమ్, మీరు ఏదన్నా ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నారు, ఫోటో చుట్టూ ఫ్రేమ్ కావాలంటే ఇలా డ్రా చేసుకొని ఈ ఎల్లో పాయింట్ ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలా అడ్జస్టబుల్ షేప్స్ ఏమున్నాయి కొన్ని హైలైట్ చేసి చెప్తాను. పేపర్ కర్వ్ ఇది ఉంటుందా చూద్దాం. ఓకే, దీనికి కూడా పేపర్ కర్వ్ ఎంత వరకు కావాలి అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా మనము షేప్స్ డ్రా చేసినప్పుడు షేప్స్ లో కొన్నిటికి ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాగాన్ ఉంది, హెక్సాగాన్ డ్రా చేసిన తర్వాత దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్రతి దానికి. మీరు డ్రా ఎల్లో పాయింట్ ఉంది కదా, ఆ ఎల్లో పాయింట్ దగ్గర మూవ్ చేసి క్లిక్ చేసి మూవ్ చేస్తే ఆ షేప్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది. అలా ప్రతిదీ అంతే. సో ఇప్పుడు నేను ఒక ఆర్క్ ఇది డ్రా చేశాను. సో ఇలా ఒకటి డ్రా చేసిన తర్వాత ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఈ పాయింట్స్ తో మనం ఆ షేప్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. సో ఇలా ఆల్మోస్ట్ ప్రతి షేప్ కి ఎల్లో కలర్ హ్యాండిల్ ఉంటుంది, దీంతో ఎడిట్ చేసుకోవాలి. ఇన్సెట్ లో షేప్ లో ఇక్కడ ఉంది, బేసిక్ షేప్స్ లో ఇక్కడ ఉంది. ఓకే, కనిపించిందా? ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం.